సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భారీ వర్షాలతో బుడమేరు ఉప్పొంగడంతో జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా కన్నీటి గాథలే కనిపిస్తున్నాయి. విజయవాడలోని ఏకలవ్య నగర్ కాలనీలోకి వరద నీరు భారీ ఎత్తున రావడంతో అక్కడున్న కిరాణా షాపులన్నీ ముంపునకు గురయ్యాయి. కిరాణా షాపులపై ఆధారపడి జీవిస్తున్న వారు తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సహాయ చర్యలు అందించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. ఇక్కడ జరిగినటువంటి నష్టం గురించి చెప్పాలంటే మనకే మామూలు మాటలు రావట్లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఎవరిని కదిలించినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. వాళ్ళ కన్నీటితోటి మొత్తం పూర్తిగా ఇక్కడ ఒకవైపు వరద, వాళ్ళ కన్నీటితోటి చూస్తుంటే మాత్రం గుండె తరిమిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కిరాణా షాప్ ప్రస్తుతం మనం విజయవాడలో మునిపోయినటువంటి ఒక కిరాణా షాప్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు కిరాణా షాప్ మీదనే ఆధారపడుతూ 4 వ్యక్తులు జీవనం సాగిస్తున్నారు. భార్యాభర్తలతో పాటు 2 పిల్లలు. ప్రస్తుతం పూర్తిగా కిరాణా షాపు పూర్తిగా నీట మునిపోయినటువంటి పరిస్థితిని చూసుకోవచ్చు. ఇవి చిన్నపిల్లలకి డైపర్లు కూడా పూర్తిగా తడిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. వీటిని పడేయాల్సినటువంటి పరిస్థితి. కూరగాయలు పూర్తిగా తడిసిపోయినాయి. కూరగాయలు అంటే కడిగితే మళ్ళీ వాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు క్రేన్ ఒక్కపొడి కావచ్చు, పసుపు కావచ్చు, కుంకుమ, వీళ్ళ అమ్మేటువంటి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, టీ పొడికి సంబంధించినటువంటి మొత్తం ఏది కూడా ఒక్కటని కాదు అన్ని తడిసిపోయినటువంటి పరిస్థితి. ఒకసారి చూసుకోవచ్చు మనం. ఇది తినుబండారాలు మామూలుగా చిన్నపిల్లలు కొనుక్కొని తింటారు. ఇది ఒకటి 5 రూపాయల చొప్పున అమ్ముతే, ఇందులో ఈ డబ్బా మొత్తం అమ్మితే వీళ్ళకి 10 రూపాయలు మాత్రం లాభం వస్తుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి నష్టం మాత్రం 10 లక్షల వరకు జరిగింది. ఈ 10 లక్షలు నష్టం జరిగితే కనీసం ఒకసారి ఎవరు కూడా అధికారులు రాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి నష్టపోయినటువంటి బాధితులు ఉన్నారు, షాప్ యజమాని ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఇంత నష్టం కళ్ళ ముందర కనిపిస్తుంది. ఎవరన్నా మీ అధికారి వచ్చి మీ ఇంటి తలుపు కొట్టి అమ్మ నష్టపోయారా, మంచిగా ఉన్నారా అని అడిగిరా ఎవరన్నా? ఏ ఒక్కరు కూడా ఇప్పుడు దాకా రాలేదండి. ఇప్పటికైతే మాకు లక్షల్లో అయితే నష్టం అయితే జరిగిపోయింది. ఎవరైనా గవర్నమెంట్ వచ్చి మాకు సాయం చేస్తుందని మేము చూస్తున్నాము. కానీ ఇప్పుడు దాకా అయితే ఏ అధికారి అయితే రాలేదు, భరోసా ఇవ్వలేదు. మాకైతే మీరు చూస్తే ఫ్రిడ్జ్లు కానీ, కాటాలు కానీ, పిండి, ఉప్పు, బెల్లం అన్నీ అనేది మీరు ఆ రూమ్లో చూసినా మీకు తెలుస్తుంది. మొత్తం అనేది నష్టం అనేది జరిగింది. ఒక్క అధికారి కూడా వచ్చి మేము ఇస్తాం, భరోసా ఇస్తాం, మీ నష్టానికి మేము ఎంతో కొంత ఇస్తామని ఏమీ చెప్పింది లేదు, వచ్చింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతో మంది పేద ప్రజలు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కనీసం ఆదుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ప్రభుత్వ అధికారి అసలు ఎవరు రావట్లేదు కదా సార్. ఫస్ట్ ఎవరైనా వస్తేనే కదా వారికి తెలుస్తుంది ఇలా జరిగిందని చూసేవాళ్ళు లేదు, మాకు భరోసా ఇచ్చేవాళ్ళు లేరు. కనీసం మీ కన్నీటి గాథలు వినేటందుకు కూడా ఎవరు లేరు. ఎవరు వచ్చింది లేరు, ఎవరు చేసింది లేదు. ఓట్లు అడిగేటప్పుడైతే వస్తున్నారు సార్. ఇప్పుడు మాకు ఇలా జరిగింది, ఎవరైనా సాయం చేస్తారంటే ఒకరు వచ్చిన వారు లేరు, చేసిన వారు లేరు. ఇది 3 రోజుల నుంచి ఇది 3వ రోజు సార్. ఇలాగే ఉన్నాం కానీ ఒక అధికారి వచ్చింది లేదు. మాకు లక్షల్లో నష్టమైతే జరిగింది కానీ మాకు భరోసా ఇచ్చే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు మాని బాధితుల్ని ఆదుకోవాలి. నష్టపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నష్టాన్ని అంచనా వేసి ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా పరిహారం చెల్లించాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ.